శివాత్మికం శక్తిపీఠం 2. ఫ్రెండ్స్, శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక ఉన్న విషాదకరమైన పురాణ గాథను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం. అష్టాదశ శక్తిపీఠాలు 18. అష్ట అంటే 8, దశ అంటే 10. ఈ రెండూ కలిపితే 18. దీంతో వీటిని అష్టాదశ శక్తిపీఠాలుగా పిలుచుకుంటున్నాం. వివిధ రకాల పురాణాలు చెబుతున్న ప్రకారం శక్తిపీఠాల సంఖ్య వేర్వేరుగా ఉంది. ఒక పురాణం ప్రకారం 51 శక్తిపీఠాలు ఉంటే, మరో పురాణం ప్రకారం 52, ఇంకో పురాణం ప్రకారం 64, మరో పురాణం లెక్కన 108 శక్తిపీఠాలు ఉన్నట్టు ప్రస్తావనలో ఉన్నాయి. అయితే మధ్యయుగాల నాటి హిందూ గ్రంథాలను చూసినట్లయితే 18 మహాశక్తి పీఠాలు ప్రధానమైనవి. ఈ 18 శక్తిపీఠాల్లో శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉండడం విశేషం. మిగిలిన వాటిలో 13 శక్తిపీఠాలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా, ఒకటి మాత్రం శ్రీలంక దేశంలో ఉంది. ఈ 18 శక్తిపీఠాల్లో 3 గయాక్షేత్రాలు, 2 జ్యోతిర్లింగ క్షేత్రాలు కావడం మరో విశేషం. గయానగరంలోని శిరోగయ, పిఠాపురంలోని పాదగయ, జాజ్పూర్లోని నాభిగయలు శక్తిపీఠాలే కాకుండా గయాక్షేత్రాలుగా కూడా గుర్తింపు పొందాయి. అదేవిధంగా శ్రీశైలం, ఉజ్జయినిలు శక్తిపీఠాలుగా, జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ఆదిశంకరాచార్యుల వారు చెప్పిన ఒక శ్లోకాన్ని ప్రామాణికంగా భావించడం జరుగుతోంది. ఆయన ఈ 18 క్షేత్రాలను దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఆయన చెప్పిన ఆ శ్లోకం ఇప్పుడు ఒకసారి చూద్దాం. లంకాయాం శంకరీదేవి, కామాక్షి కాంచికాపురే, ప్రద్యుమ్నే శృంగలాదేవి, చాముండి క్రౌంచపట్టనే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, మాహుర్యే ఏకవీరిక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠిక్యాం పురూహుతిక, ఓజ్యాయాం గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, హరిక్షేత్రీ కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయాయాం మాంగళ్యగౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరేషు సరస్వతి. అష్టాదశసు పీఠాని యోగినామపి దుర్లభం, సాయంకాలే పఠేన్నిత్యం సర్వశత్రు వినాశనం.
సర్వరోగహరం దివ్యం సర్వసంపత్కరం